హలో అండి, ఈరోజు వీడియోలో మనం హెయిర్ బటర్ ఆర్ హెయిర్ పోమేడ్ అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో అన్నీ కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండి, న్యాచురల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్. సో కంప్లీట్లీ సేఫ్. సో అసలు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి మనం అంటే హెయిర్ స్టైలింగ్కి యూస్ చేయొచ్చు అండి. ఒకవేళ మనకి బేబీ హెయిర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఫ్రంట్ సైడ్, అవి ఊరికే ఇలా ఫ్రంట్ వచ్చేసి హెయిర్ నీట్గా ఉండట్లేదు, మనకి మంచిగా సాఫ్ట్ లుక్ కావాలి హెయిర్ అనుకున్నప్పుడు ఈ బటర్స్ కొంచెం ఒక పీ సైజ్డ్ అంటే ఒక శనగ గింజ అంత తీసుకొని మన పామ్ మధ్యలో రెండు అరచేతుల మధ్యలో ఒకసారి రబ్ చేసేసి అప్లై చేస్తే సరిపోతుందండి. అప్లై చేసి ఒక్కసారి కోమ్ చేసుకుంటే మనకి మంచి సాఫ్ట్ లుక్ వస్తుంది అనమాట. ఆ బేబీ హెయిర్స్ అంతా బయటికి వచ్చి హెయిర్ మెస్సీ అవ్వకుండా సరిపోతుంది. అయితే ఇది చేసుకోవడానికి మెయిన్గా మనకి బటర్స్ కావాలి, వ్యాక్స్ కావాలి అండ్ ఆయిల్స్ కావాలి. ఓకే, సో బటర్స్ విషయానికి వస్తే కోకో బటర్, షియా బటర్, మ్యాంగో బటర్ ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు, కాంబినేషన్ కూడా వాడచ్చు. అండ్ వ్యాక్సెస్ విషయానికి వస్తే బీస్ వ్యాక్స్ వాడచ్చు. మీరు ఒకవేళ వ్యాక్స్ స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. వ్యాక్స్ స్కిప్ చేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది మన హెయిర్ బటర్, వ్యాక్స్ యూస్ చేస్తే కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది, అదే డిఫరెన్స్. మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ బటర్స్, వ్యాక్సెస్, ఆయిల్స్ అన్నీ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకున్న తర్వాత మనకి బేస్ ఫామ్ అవుతుంది. సో ఈ బేస్లో మనం ఇంకొంచెం మంచి వాల్యూస్ ఉండే హెర్బల్ పౌడర్స్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, ఇట్లా విటమిన్ ఈ కానీ ఇట్లా ఏమైనా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మనం బేస్ వాడకుండా దాంతోపాటు కొంచెం ప్రాపర్టీస్ కూడా వస్తాయి. జస్ట్ బేస్ వాడడం వల్ల జస్ట్ స్టైలింగ్కి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ నరిష్మెంట్ కావాలి అంటే కొన్ని పౌడర్స్ వాడుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్ షియా బటర్, నెక్స్ట్ బీస్ వ్యాక్స్, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్, ఈ 4 వేసిన తర్వాత పౌడర్స్ వేస్తున్నాను. హెర్బల్ పౌడర్స్ కరివేపాకు పొడి వేసాను, ఇది మందార పూల పొడి ఇది వేస్తున్నాను, అండ్ ఆనియన్ పౌడర్ కూడా వేస్తున్నాను. వీటిలో ఇవన్నీ కూడా మెయిన్ ఆనియన్ పౌడర్, కరివేపాకు పొడి వీటి వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ రిడక్షన్ అండి. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ మూడింటిని డబుల్ బాయిల్ చేసుకోవాలి. సో మూడింటిని అంటే ఆయిల్స్, వ్యాక్సెస్, బటర్స్ అండ్ ఆల్రెడీ పౌడర్స్ కూడా వేసాము, వీటన్నిటిని కలిపి మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి. డైరెక్ట్ హీట్ చేయొద్దు, డబుల్ బాయిల్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ఉంటే మైక్రోవేవ్ అవెన్లో కూడా హీట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఆ బటర్స్ కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. అండ్ మెల్ట్ అయిన తర్వాత మనం వేసిన హెర్బల్ పౌడర్స్ ఉన్నాయి చూసారా, వాటిలో ఉండే సారం అంతా మనకి ఆయిల్లోకి దిగాలి. సో ఇన్ఫ్యూజన్ అనమాట. ఒకవేళ మీకు హీట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఒక 1 వీక్ పక్కన పెట్టేసేయచ్చు. ఈ బౌల్ పైన ఏదైతే గ్లాస్ జార్ తీసుకున్నానో దానిపైన ఏదైనా ఫాయిల్ ర్యాపర్తో కవర్ చేసేసి ఒక 1 వీక్ పక్కన పెట్టేయండి. అప్పుడు ఇన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. ఆ పౌడర్స్లో ఉండే మంచి ప్రాపర్టీస్ అంతా ఆయిల్స్ అండ్ బటర్స్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. లేదు మీరు వెంటనే అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇట్లా డబుల్ బాయిల్లో పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు ఈ పౌడర్స్లో ఉండే ప్రాపర్టీస్ అంతా కంప్లీట్గా ఆయిల్స్ అండ్ బటర్స్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇక్కడ పౌడర్స్ ఇవే తీసుకోవాలని లేదండి, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి పౌడర్స్ కావాలంటే, ఏ ప్రాపర్టీస్ కావాలంటే అవి, అలోవెరా పౌడరు, ఉసిరికాయ పొడి, మెంతి పొడి, ఇంకా కలోంజీ, ఇట్లా మునగాకు పొడి, ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు అండి. 20 మినిట్స్ తర్వాత మనం ఈ గ్లాస్ జార్ని తీసి పక్కకు పెట్టి కంప్లీట్గా కూల్ అవ్వాలి. కంప్లీట్గా కూల్ అయితే ఏమవుతుందంటే కొంచెం హార్డ్ అవుతుంది. కంప్లీట్గా కూల్ అవ్వక ముందే అంటే కొంచెం ముందర ఆల్మోస్ట్ లైక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అనమాట, ఆ టైంలో మనం ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. మీకు ఒకవేళ రోజ్మేరీ స్మెల్ నచ్చదు అనుకుంటే మీరు ఏ ఫ్రేగ్రెన్స్ అయినా వేసుకోవచ్చు, లావెండర్ కానీ ఏదో ఒక ఫ్రేగ్రెన్స్ వేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే ఆ వ్యాక్స్ స్మెల్ వస్తుంది, మనకి అంత మంచిగా ఉండదు. అండ్ విటమిన్ ఈ కూడా వేసుకోవచ్చు. విటమిన్ ఈ వేసుకుంటే ఎంత వేసుకోవాలో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, క్వాంటిటీస్ అన్నీ. సో ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ ఒకేసారి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇలాగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. సో మనకి ఈ ప్రోడక్ట్లో ఎక్కడా కూడా వాటర్ ఉండట్లేదు కాబట్టి ప్రిజర్వేటివ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
అండ్ ఇది 1 ఇయర్ వరకు కూడా ఏమీ పాడవదండి. అండ్ మేక్ ష్యూర్ ఆల్ ఇంగ్రీడియంట్స్, అంటే మీరు ఇక్కడ యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ షెల్ఫ్ లైఫ్ మినిమం 1 ఇయర్ ఉండాలి. సపోజ్ మీరు తీసుకున్న షియా బటర్ కానీ బీస్ వ్యాక్స్ కానీ ఇవి ఒక 3 months 4 monthsలో ఎక్స్పైర్ అయిపోతున్నాయి అన్నప్పుడు మీ ప్రోడక్ట్ 1 ఇయర్ డెఫినెట్గా ఉండదు. సో ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా షెల్ఫ్ లైఫ్ ఉండే ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చినవి తీసుకోకుండా ఇలా చేసుకుంటే, ఒకవేళ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉందనుకోండి 2 monthsకే అయిపోతుంది నా షియా బటర్ షెల్ఫ్ లైఫ్ అనుకున్నప్పుడు మీ ఈ ఫార్ములేషన్ కూడా 2 monthsే ఉంటుంది. సో 2 months తర్వాత యూస్ చేయొద్దు. ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత జార్లోకి చూసారా అది కొంచెం కూల్ అయింది. కూల్ అయ్యాక ఇలా పేస్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇంకా కంప్లీట్ కూల్ అయితే ఇంకొంచెం హార్డ్గా వస్తుంది. ఇలా చేతుల మధ్యలో రబ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. వెట్ హెయిర్ మీద చేయొచ్చు, డ్రై హెయిర్ మీద చేయొచ్చు, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఉంచుకోవడం ఇష్టం లేదు అనుకుంటే 1/2 hour to 1 hour ఉంచుకొని వాష్ చేసేయచ్చు. అయితే ఇక్కడ వాష్ చేసేస్తే మనకి స్టైలింగ్ లాగా పనికిరాదు, జస్ట్ మనకి నరిష్మెంట్ కోసం అనమాట. హెయిర్కి మనం ఆయిల్ అప్లై చేసుకున్నట్లుగా అప్లై చేసుకొని 1/2 hour నుంచి 1 hour ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే నరిష్మెంట్ అంతా మనకి స్కాల్ప్కి హెయిర్కి వస్తుంది. ఇది సెట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే త్వరగా సెట్ అయింది. సో ఇప్పుడు బయట ఉంచింది కొంచెం స్లోగా చూసారా, కొంచెం థికెన్ అయింది. అలా వదిలేస్తే సాలిడ్ లాగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.